ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెల్లూరులో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న గీతాంజలి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తన రూమ్లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. నంద్యాలకు చెందిన గీతాంజలి నిన్ననే ఊరు నుంచి హాస్టల్కు వచ్చింది. ఇవాళ పరీక్ష ఉండగా యువతి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గీతాంజలి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో 3వ అంతస్తులో హాస్టల్ గది ఉంటుంది. హాస్టల్ గదిలో 3వ అంతస్తులో ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకి సమాచారం వచ్చింది. అయితే ఆమె కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం జూటూరుకు సంబంధించిన గీతాంజలి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. దసరా సెలవులకి ఇంటికి వెళ్ళింది. నిన్న ఈవినింగ్ ఆమె హాస్టల్కి వచ్చింది. అయితే ఇవాళ మార్నింగు ప్రాక్టికల్స్ ఉన్న నేపథ్యంలో మార్నింగ్ ఫ్రెండ్స్తో పాటు టిఫిన్ చేసింది, రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంది. అయితే ప్రాక్టికల్స్కి అటెండ్ కాకపోవడంతో తోటి స్టూడెంట్స్కి అనుమానం రావడంతో కేర్ టేకర్కి సమాచారం ఇచ్చారు. కేర్ టేకర్ ఒకసారి ఓపెన్ చేసి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కాసేపటి క్రితమే దర్గామిట్ట పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటికి తీశారు. అయితే తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు. నిన్న దాదాపు ఆ రూమ్లో 3వ అంతస్తులో ఏదైతే గీతాంజలితో పాటు మరో 3 కూడా ఉంటున్నారు. వారందరూ కూడా దసరా సెలవులకి ఇంటికి వెళ్ళారు. నిన్న ఈవినింగ్ గీతాంజలి హాస్టల్కి వచ్చింది. గీతాంజలితో పాటు హిమనందిని అనే మరో స్టూడెంట్ ఉంది. వీళ్ళిద్దరూ నైట్ స్టే చేశారు. మార్నింగు హిమనందిని ప్రాక్టికల్స్కి వెళ్ళగా గీతాంజలి మాత్రం ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వలేదు. సో అనుమానంతో కేర్ టేకర్తో పాటు ఆ హెచ్ఓడి కూడా ఏదైతే ఆ రూమ్కి వెళ్ళి చూడగా ఏదైతే గీతాంజలి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దాదాపు ఉదయం 10 గంటల సమయంలో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని బయటికి తీశారు. అయితే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. నిన్న ఈవినింగు ఊరు నుంచి హాస్టల్కి వచ్చిన గీతాంజలి మృతి చెందడంపై కూడా విద్యార్థి సంఘ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న దర్గామిట్ట సిఐ రోసయ్య మాత్రం తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. సూసైడ్ చేసుకొని ప్రాథమికంగా మృతి చెందినట్లు తమకి సమాచారం వస్తుందని చెప్పేసి కూడా దర్గామిట్ట సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.